जीवनं च दिशो दिशा दीपाराधना मुहूर्त सुमुहूर्तोऽस्तु अस्मिन् मुहूर्तनायकैकनायकं विनाशिदेवदैत्यकं नदाशुभाशुनाशकं नवातिदार्कवास्वरं नदेतिरादिभीकरं नमस्करादिभास्वरं नवाच्युरादिनिर्झरं नदादिकावदुर्धरं निर्विघ्नं कुर्मे देव सर्व कार्येषु सर्वदा महागणाधिपतिनमस्कारां समर्पयामि अक्षतలు తీసుకోండి యశస్మృజనామజ్ఞ తవ ప్రియా క్రియాదశునం సంపూర్ణ వ్యాధి సద్యో వందేతముచితం చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్మి నీళ్ళు వదిలిపెట్టండి యావత్ శక్తిదానా दुर्दर्शन ओम अभियान ओम कमालयम गिरीशान दिशान कमालयम गिरीशान पुष्पधं तवजन्मश्री केदारेश्वर स्वामी निर्माणानाविध परमलपत्र पुष्पाणिं समर्पयामि ओम धूमं वनस्पत्युद्भवे दिव्ये नानागन्धनोदः आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यतां नैवेद्यं निवेदयामि ओम भूर्भुवस्सुवः तच्चरेण्यभर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् रतं सत्यं वर्षमञ्जामि अमृतमस्तु अमृतोपशर्मसि स्वाहा ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा ज्ञानाय स्वाहा उदानाय स्वाहा मध्य ओम अघोरेभ्यो रघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः मातृमरो पुनन्दनादिमरञ्जामि रक्षावाचलवाचला रक्षाबंधन मुहूर्त सुमुहूर्तोऽस्तु సూతిని విధంగా అడుగుతున్నారు. అయ్యా స్వామి, ముఖ్యంగా ఈ భూలోకంలో స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునటువంటి ఏదైనా వ్రతరాజం ఉన్నచో మాకు చెప్పుమయ్యా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ సమయంలో శవనగాది మహాములు సూతిని విధంగా అడుగుతుంటారు. వ్రతేన తపసాకింబ ప్రాప్తితే నవాంఛితం ఫలం కేదారేశ్వర స్వామి వ్రతం దేవం ఇది పరమేశ్వర ప్రీతికరం. అయ్యా పూర్వకాలంలో మీరు అడిగినటువంటి విధంగానే సాక్షాత్ కాత్యాయన ఆ పార్వతీదేవి ఆ పరమేశ్వరుని అనగా పరమేశ్వరుడే, సాక్షాత్ పరమేశ్వరుడే ఈ పార్వతీదేవికి చేత చేయబడినటువంటి కేదారేశ్వర స్వామి వ్రతమే. ఈ వ్రతం గురించి చెప్తాను వినండి. పూర్వకాలంలో అనేక రత్నమార్జితమైన కనక సింహాసనంపై పరమేశ్వరుడు కైలాసంలో పార్వతీ సమేతంగా వేంచేసి ఉంటాడు. ఆ పరమేశ్వరుని యొక్క కైలాస శిఖరంలో పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి అనేక మంది దేవతలు, ఋషులు, మునులు, యోగులందరూ కూడా వచ్చి ఆ పరమేశ్వరుని సంతోషపరుస్తూ ఉంటారు. పరమేశ్వరు అనుగ్రహం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కైలాస శిఖరంలో కైలాస పర్వతంలో ఆ పార్వతీ సమేతుడైనటువంటి పరమేశ్వరుని చూడడానికి అనేక మంది కింపురుషులు గాంధర్వులు వచ్చి గానం చేస్తూ ఉంటారు. అదే గుంపులో భృంగిరెడ్డి అని ఒక నాట్యాచారుడు ఉంటాడు. అతడు నాట్యం వికటంగా చేస్తాడు. విశేషమైన నాట్యం చేస్తూ ఉంటాడు. అది పార్వతీ సమేతండై ఉన్నటువంటి పరమేశ్వరునికి మరి ఇద్దరికి నమస్కారం చేయకుండా, ప్రదక్షిణ చేయకుండా ఆ భృంగిరెడ్డి ఆ పార్వతీదేవిని విడిచిపెట్టి కేవలము ఆ పరమేశ్వరునికి ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది. అప్పుడు చెప్తారు పరమేశ్వరుడు, అమ్మ పార్వతీదేవి, యోగులకు మునులకు నీ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు తల్లి, అందుకే నాకు నమస్కారం చేసి వెళ్తున్నానని చెప్పగానే ఆ రోజు పార్వతీదేవి ఆగ్రహంగా కోపంగా ఉంటుంది. ఇక లాభం లేదు, నేను ఆ పరమేశ్వరుని యొక్క అర్ధ శరీరాన్ని పొందాలంటే, ఆ స్వామి అనుగ్రహం పొందాలంటే, పొందిన తర్వాత నేను ఇక్కడికి వస్తానని చెప్పి పరమేశ్వరుడు విడిచి తనలో ఉన్నటువంటి శక్తినంతను కూడా గ్రహించిన తర్వాత పరమేశ్వరుడు చాలా శక్తిహీనుడు అయిపోతాడు, కళావిహీనుడు అవుతాడు. పార్వతీదేవి తిరిగి 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 ఆ గౌతమ మహాముని ఆశ్రమానికి వస్తుంది. నీకు సాక్షాత్ ఆ పరమేశ్వరుడు యొక్క అర్ధ శరీరం పొందాలంటే వారికి సంబంధించిన వ్రతమే కలదు. అదే కేదారేశ్వర స్వామి వ్రతం. ఎవరైతే మనస వాచ కర్మల యథాశక్తి యథా జ్ఞానత భాద్రపద శుద్ధ అష్టమి మొదలుకొని ఆశ్వీజ బహుళ అమావాస్య వరకు 21 రోజులు ఈ వ్రతాన్ని నువ్వు చేస్తే తప్పకుండా పరమేశ్వరుని అనుగ్రహం పొంది ముఖ్యంగా స్త్రీలకు సర్వసౌభాగ్యములు కలుగుతాయని చెప్తారు గౌతమాముని. అప్పుడు పార్వతీదేవి సంతోషపడుతుంది. అంటే పార్వతీదేవి తన కోసమే కాకుండా లోకానుగ్రహమును కాంక్షించినటువంటిదై ముఖ్యంగా స్త్రీలకు సర్వసౌభాగ్యములు, ధనకనక వస్తు వాహనాలు లభించాలని చెప్పి ప్రమేయంతో చేస్తుంది, ధరించింది. ముఖ్యంగా నువ్వు లోక కళ్యాణార్థమై ఈ వ్రతం చేశావు, తప్పకుండా తదాస్తు అని చెప్పి పరమేశ్వరుడు దిగి వచ్చి అనుగ్రహిస్తారు. ఆ రోజు నుంచి పార్వతీదేవి అర్ధనారీశ్వరుడిగా ఆ లోకాలు కూడా తిరుగుతూ కూడా అందరినీ అనుగ్రహం చేస్తూ ఉంటారు.
అభిషేకం చేస్తుంది నీళ్ళతో. ఓం విరంజన రామరణ్యం సుమార్ నదసాం చంద్రాం హిరణ్మయ లక్ష్మీం జాతవేదో మమామహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీర్మను గామినీం యశామిని జమిందేయం కామశ్వముర్యానహం ష్టామదారాం తాం పద్మినీం శరణం ప్రపద్యే లక్ష్మీర్వేణ సదాం త్వాం రుణే ఆదిత్యవరణే తపసోతి జాతోపనాస్పాదేస్తావ వృక్షోర్బిల్వః తస్య బలాన్ కపదానుదం తు మాయాంతరాయా చవాఖ్యా లక్ష్మీః ఉపైసాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం త్వామిహోపక్షయస్యం శ్రీర్మే భజతో మన సక్కామాకోతిం వాచశ్చమ శ్రీమహీ పశూనాగం రూపమన్న శమై శ్రీ శ్రీ దామజః వసుధాయ నమః వసుధారణ్యే నమః కమలాయ నమః కాంతాయ నమః క్షమాయ నమః క్షీరోదసంభవాయ నమః ఓం అనుగ్రహపదాయ నమః బుద్ధయ నమః అనగయ నమః హరివల్లభాయ నమః అశోభనాక్షాయ నమః పద్మసుందర్యాయ నమః పద్మోద్భవాయ నమః పద్మముఖ్యాయ నమః పద్మనామప్రియాయ నమః రమాయ నమః పద్మమాలాధరాయ నమః దేవ్ ఓం వనస్పతిర్దేవీనానాం ఆగ్రే సర్వదేవానాం ధూపోయం ప్రతిపుష్టం సాక్షాత్ దీపం దర్శయామి. ఓం శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఏ పూలు తేవాలిని పూజకు, ఏ లీల సేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర మారేడు నీవనేరేరితేనా, మారేడు దళములు నీ పూజకు, గంగమ్మ మెచ్చిన జంగమయ్యం. సారు సుందరికి మంగళం, చంద్రమౌళేశ్వరానికి మంగళం. చంద్రమౌళేశ్వరుడు సందేహము లేక స్వామి వెల్లుతాడు, సోమవారము నాడు శృంగారించుకురారే గంగాధారుని స్వాతి పార్వతీదేవికి మంగళం. నిత్య పరమ కళ్యాణికి మంగళం. చేడే జగ్గైపేట చెన్నకేశ్వర స్వామి స్వామి వెల్లుతాడు, శుక్రవారము నాడు శృంగారించుకురారే గంగాధారుని స్వాతి పార్వతీదేవికి మంగళం. నిత్య పరమ కళ్యాణికి మంగళం. సారు సుందరికి మంగళం, చంద్రమౌళేశ్వరికి సకల సౌభాగ్యవరప్రదాయిని మాతా వైభవలక్ష్మి మంగళమయ స్వరూపిణి మాతా వైభవలక్ష్మి జయ మాతా వైభవలక్ష్మి శ్రీ జయ మంగళమా.